ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము అని అంటే ఒక బుద్ధ టెంపుల్లో ఉన్నాము. సో ఇక్కడే ఉన్నా నేను, నైట్ ఎక్కడ ఉన్నాను అక్కడనే. సో ఇతను వచ్చేసి చాలా బాగా చూసుకున్నారు అన్నట్టు. సో ఇతను హాయ్ ఇతను హాయ్ నమస్తే 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 ఇతను వచ్చేసి 1997లో ఇండియాలో కన్యాకుమారి నుండి లదాఖ్ వరకు ట్రావెల్ అయితే చేయడం జరిగింది. అండ్ హీ వెంట్ టు బోధగయ ఆల్సో అండ్ అజంతా ఎల్లోరా ముంబై కేరళ కేరళ హైదరాబాద్ హైదరాబాద్ కేరళ గోవా గోవా. సో he almost covered total India and he loves it and అదేంటో కానీ అప్పుడు తను ఇండియాకి వచ్చినప్పుడు ఎవరు బాగా చూసుకున్నారో, ఎవరు మంచి ఆతిథ్యం ఇచ్చారేమో తెలియదు. కానీ నేను రోడ్ పైన అలా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఇతనైతే పిలిచి ఈ విధంగా ట్రీట్ చేస్తున్నాడు. అండ్ నైట్ నిన్న డిన్నర్కి తీసుకొని వెళ్ళిండు అండ్ చాలా బాగా చూసుకున్నాడు. అండ్ ఇప్పుడు కూడా అండ్ నేను నైట్ మంచిగా పడుకున్నా హ్యాపీగా. అండ్ చూడండి చాలా ఫుడ్ అయితే తను రెడీ చేశాడు. దిస్ ఇస్ చికెన్, seafood, tofu, apple, pineapple, orange, kimchi, seafood, seafood, crab, and what we see, the cream, cream, this, cream, and coffee, Korea famous coffee, mushroom, cream, mushroom cream anta. అండ్ ఇదేదో సిసమే డ్రింక్ ఏదో ఉంది. బ్లాక్ సిసమే ఉంది. అండ్ చాలా చాలా బాగా చూసుకోవడం జరిగింది. అండ్ అనుకుంటా ఎవరికో ఒకరికి రుణపడ్డాడు. సో మళ్ళీ నేను ఇతని రుణపడ్డా. మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ నేను తీర్చుకోవాల్సిందే. కానీ రియల్లీ మనం చేసే మంచి పనులు మనల్ని మంచి దగ్గర తీసుకెళ్తాయి, మనం చేసే చెడ్డ పనులు మనల్ని చెడ్డ దగ్గరికి అయితే తీసుకుపోతాయి అని చెప్పేసి అయితే నేను చెప్తాను. అండ్ నిజంగా నిన్న చలిలో తొక్కి వచ్చేసి ఒక రూమ్ చూసుకుంటున్న టైంలో ఇతను వచ్చి మరి పిలిచి మనకు ఆతిథ్యం ఇవ్వడం అనేది రియల్లీ చాలా గ్రేట్ థింగ్. మంచి రూమ్ అరేంజ్ చేసి చాలా బాగా చూసుకున్నాడు. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకుంటా నేను. తిన్నాం పదండి. అండ్ ఫైనల్లీ నేనైతే వెళ్ళే టైం వచ్చేసింది. సో నాకైతే చూడండి ఒక మిల్క్ ఇచ్చాడు. అండ్ ఇది ఏంటి అదే 1/2 kg పైన ఉంది. ఇదేంటో తినేది స్వీట్స్ అండ్ డెలిషియస్ స్వీట్స్ స్నాక్స్ అంట. అండ్ బిస్కెట్స్, ఇది ఒక బ్రష్ ఇచ్చాడు తోముకోవడానికి ఉంటుంది అని. అండ్ 2 సాక్స్ పేర్స్ చూసండి. నేను ఫ్రూట్స్, నేను మళ్ళీ ఇంకొక స్నాక్ అండ్ ఇంకా బ్రెడ్. నువ్వు ఎప్పుడైనా వెన్ యూ ఆర్ హంగ్రీ జస్ట్ ఈట్ అని చెప్పేసి చెప్పింది. అండ్ కాఫీ ప్యాకెట్స్ అండ్ ఇంకేమేమో ఉన్నాయి, బిస్కెట్స్. అండ్ మళ్ళీ ఇంకా లోపల ఇంకా బ్రెడ్ ఉంది, ఇంకా లోపల ఇంకేమో బ్రెడ్ ఉంది, బిస్కెట్స్ ఉన్నాయి. అండ్ ఇదేంటి చాక్లెట్స్, ఎనర్జీ బార్స్. అసలు మళ్ళీ చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి రాసిచ్చిండు నాకు ఏంటంటే, మై నేమ్ ఈజ్ రంజిత్, ఐఎమ్ ఏ సైక్లిస్ట్ ఫ్రమ్ ఇండియా, ఐ వాంట్ టు స్టే ఇన్ టెంపుల్, కెన్ యూ సజెస్ట్ మీ ఏ టెంపుల్. ఇది ఇవ్వండి, లేదంటే ఈ రకమైన టెంపుల్స్ ఉంటాయి జేజీఆర్ టెంపుల్ అని. ఈ టెంపుల్కి ఇవి ఎక్కడున్నాయి ఈ టెంపుల్స్, ఈ టెంపుల్కు నాకు దారి చూపెట్టారా అని చెప్పేసి ఇది పోయి చూపెట్టు, నువ్వు చూపెడితే వాళ్ళు నీకు చూపెడతారు. నీకు ఉండడానికి ప్లేస్ లేనప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు ఇది నీకు అవసరం అవుతుంది. అండ్ కొరియా వచ్చేసి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి చెప్పిండు. ఆల్రెడీ నా బ్యాగ్ నిండింది. నాకు ప్రేమ ఓవర్ఫ్లో అయితే ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఇవాళ నేనైతే అది అనుభవిస్తున్నా. పొద్దున్నే లేచి నా లైఫ్లో అంత బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయలేదు. అంటే అంత రిచ్ బ్రేక్ఫాస్ట్ కానీ, అంత డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడు చేయలేదు. అంత బాగా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిండు, చూసిరు కదా. అండ్ డిఫరెంట్ టైప్స్.
this is like he made my day. Forget, yeah. So I impressed with the very hot, very hot and tired. But she kind of me. I never forget. I remember. I think whenever I think of India, I remember her. This time whenever I think Korea, I remember you. Really. సో మన ఇండియాలో అశోక పిల్లర్ దగ్గర సంథింగ్ ఏదో ఒక ప్లేస్ చెప్పాడు. సో ఇట్లా ట్రావెల్ చేస్తున్నాడంట, అంటే నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ఆమె ఎవరో ఒక ఉమెన్ ఒక ఆమె హలో అని చెప్పేసి పిలిచిందంట. నన్నేనా అని చెప్పేసి ఇంకా చూస్తే ఎక్కడ నుండి అని అంటే కొరియా నుండి అని చెప్పిండంట. చెప్పగానే వుడ్ యు లైక్ టు టీ అంటే టీ తాగుదామని టీ తాగుతారా అని అంటే అన్నాడంట ఇతను. పోయిన తర్వాత ఇంకా మంచిగా కాఫీ అదే టీ ఇచ్చిన తర్వాత మంచిగా నూడిల్స్ వేస్తున్నాడు అయ్యా ఇచ్చిందంట. ఇప్పుడు అంటున్నాడు అది చాలా ఆ రోజు బాగా హాట్గా ఉండేది, నాకు ఇండియా గుర్తొస్తే నాకు ఆమె గుర్తొస్తుంది, అంత బాగా మంచి కైండ్ హార్టెడ్ మంచి ఆమె అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పిన పొద్దున ఈ షేర్ చేసుకోకముందే ఎక్కడో రుణపడి ఉన్నాడు అని చెప్పేసి. ఎస్, సో ఇది అతను ఫేస్ చేసింది కాబట్టి నేను ఇది ఫేస్ చేస్తున్నా. రియలీ 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 ఇలా ఉండడం కూడా చాలా గ్రేట్. మాస్క్ కేర్ మ్యాన్, మాస్క్ యా, నిజంగా అంత చాలా బాగుంటుంది అన్నట్టు. అలా మన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర హెల్ప్ చేసారు, అది ఇక్కడ మంచి చూపెడుతుంది. అంటే 1997లో అతనికి ఒక మంచి అనుభవం, 2024లో నాకు అది ఇంకొక మంచి అనుభవంగా అది మారింది. ఆమెకు ఇతను ఒక్కడే కాదు, నేను కూడా రుణపడి ఉన్నా. అండ్ థ్యాంక్ యూ ధన్యవాద్ ఓకే ధన్యవాద్ అంట. సో ధన్యవాద్. సో ఫైనలీ I am leaving and thank you very much. Thank you and చాలా బాగా చేసుకున్నాడు. You are coming to India again? I don't know. సో అతను మళ్ళీ రాడంట. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే ఉంటాడు, బుద్ధ ఆలయం చూసుకుంటాడు. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సారంగే థ్యాంక్ యూ, బాయ్. మ్యాక్సిమం చూసే ఉంటారు, ఇక్కడ నేను సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నేను ఇట్లా వెళ్తున్నా. ఇక్కడ చాలా వరకు ఫిషెస్, డ్రై ఫిషెస్, అండ్ ఇది వచ్చేసి ఒక మార్కెట్లా ఉన్నది. అండ్ మార్కెట్ చెప్పాలంటే నేను ఇక్కడ ఎండబెట్టిన ఫిషెస్ కూడా అవన్నీ మొక్కలకు సంబంధించిన మొక్కలు ఇవన్నీ, అంటే ఫ్రెష్ ఫార్మింగ్ అన్నట్టు ఇది ఫార్మింగ్ అవన్నీ. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బాక్స్లలో తీసుకొచ్చి అయితే అమ్మడం జరుగుతుంది వీటిని. డే టైంలో ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టిరు, నైట్ టైంలో మళ్ళీ తీసుకొని వాటి మొక్కలను అట్లనే ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. చూసుకోండి, ఇదంతా ఒక లోకల్ ఫుడ్ మార్కెట్ అన్నట్టు. ఫుడ్ మార్కెట్ అంటే మన మార్కెట్లో పెట్టి అమ్ముతారు కదా, సో ఆ విధంగా లోకల్ మార్కెట్ అన్నట్టు. చాలా బాగానైతే ఉన్నది. అండ్ మీరు ఇక్కడ చూడండి, కనబడుతుందా మీరు? ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా అమ్ముతారు, ఎట్లా అమ్ముతారు అండ్ ఎలా ఉన్నది. ఇతనైతే మొత్తం ఏమో అమ్ముతున్నాడు. గ్లోవ్స్ చాలానే ఉన్నాయి, ఒక్కొక్కరికి అతనికి లేవడానికి కూడా వస్తలేదు. ఇక్కడ పికిల్స్ అమ్ముతున్నారు, చాలా రకాల పికిల్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఏవో కట్టెలు అమ్ముతున్నారు, ఇది క్యాంపింగ్ అన్నట్టు, ఫైర్కి కట్టెలు కూడా ఒక ఇట్లా పెట్టి అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఎగ్స్ బాస్కెట్స్ అండ్ చీపురు కట్టెలు, మన దగ్గర చీపురు కట్టెలు ఇవన్నీ కూడా ఇట్లా అమ్ముతున్నారు. అండ్ బాగుంది కదా, సేమ్ మన మార్కెట్ లాగానే ఉంది, ఏం తేడా లేదు. ఎవరు పండించినవి వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. యా, నైస్. ఎంతమందికి మీలో తెలుసో చా అని చెప్పేసి ఒక మూవీ వెబ్ సిరీస్ ఉంది కొరియాలో, అది ఇక్కడే తీసిరంట.
సో ఇది చాలా ఫేమస్ అంట, టాటోనో టొట్టో అంటారు వీళ్ళు. అండ్ ఇది అడిగితే ఇక్కడే ఇదే ఫేమస్ ఏరియా, అండ్ ఇగో ఇక్కడ కూడా తీసిరు ఆ మూవీ, ఇగో ఇదే అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ నేను దీన్ని చూడడానికి వచ్చిందా అని చెప్పేసి ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇక్కడ ఏముందో తెలియదు కానీ ఆ మూవీ చూసిన వాళ్ళకి దాని గురించి తెలుస్తుందేమో. సో బట్ నాకు తెలియదు కదా అది. నేను ఈ మిషన్ని ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ మిషన్ ఏంటంటే, సో ఇందులో మీరు ధాన్యం వేసిన తర్వాత చాలాసేపు రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత అల్లకెళ్ళి గ్యాస్ అయితే తీసేస్తున్నాడు. తీసేసిన తర్వాత మరి అతను అల్లకెళ్ళి ఏమొస్తాయో చూస్తారా మీరు? అగో ఓకే, అందులో ఏం వేసిందంటే జొన్నలు అవి వేసిండు. వేసిన తర్వాత వీటిని తీసి అలా పోస్తున్నాడు. ప్యారాలు చేస్తాడు లిటరల్లీ అన్నిటినీ. సో కొరియన్ డ్రామాస్లో అంటే ఇంతవరకు జనాలు ఎందుకు అంత వాటిపైన మక్కువ చూపెడతారంటే, లైక్ అందులో చూపెట్టే లవ్ వాటన్నిటి గురించి కావచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క ప్లేసు చాచా అని చెప్పేసి ఒక కొరియన్ డ్రామా అయితే ఇక్కడ తీయడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్లేస్ అన్నట్టు ఇది. అండ్ అందరూ అందుకే లైక్ ఇష్టపడతారు. అండ్ ఈ స్టోరీ గురించి నాకైతే తెలియదు. ఎవరైనా చాచా అని చెప్పేసి కొరియన్ డ్రామా చూస్తే వాళ్ళకి తెలుసు కావచ్చు. సో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ నుండి అయితే నేను యంగ్డాక్ అనే ప్లేస్కి వెళ్తున్నా. అది వచ్చేసి ప్యారల్ ఒక ముత్యాలు ఎక్కడైతే పండిస్తారో ముత్యాలు అది అందులో నుండి తీస్తారు కదా చిప్ప నుండి, ఆ ప్లేస్ అంట. అండ్ చాలా కాస్ట్లీ ఉంటాయంటే ఒక ముత్యం $100 ఉంటాయంట, 8,500 8,400 రూపాయలు. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా. నాకు మా అంకు గారు చెప్పారు, నువ్వు కంపల్సరీ అక్కడికి వెళ్ళే దారిలోనే ఉంటాయని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్తా. ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ ప్రయాణం అటు సైడే పోదాం పదండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇక్కడైతే సైకిల్ ఆపాను రైడింగ్ చేస్తూ చాలా చల్లగా ఉంది. అండ్ మన వల్ల అయితే లేదు. ఇక్కడైతే మన సైకిల్ పెట్టాను. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉన్నది. అండ్ ఇక్కడ ఏదో ఫార్మింగ్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక నది ఉంది. నాకు ఈ నది అయితే చాలా బాగా నచ్చేసింది. సో ఈ నది పక్కన క్యాంప్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామా? చలో వచ్చేసేయండి క్యాంప్ వేసుకోవడానికి. చూసారు కదా క్యాంప్ ఇక్కడైతే సెట్ చేశాను. చాలా బాగుంది కదా. ఒక్కసారి మనం క్యాంపింగ్ టూర్ చూద్దామా? చూసే ముందు ఫస్ట్ ఈ యొక్క రంధ్రాల చెప్పులను వదిలేసేయాలి. తర్వాత క్యాంపింగ్ టూర్ స్టార్ట్ అవుద్ది. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ నా పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే. సో కాబట్టి ఇవాళ కేక్ కట్ చేసుకుంటాను నేను. కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేసి నా బర్త్డేకి వచ్చేసిన ప్రజలందరికీ కొట్టుకోవద్దు, కేక్ దొరుకుద్ది. ఓకే, కొట్టుకోవద్దు, కేక్ దొరుకుద్ది, సరేనా? అండ్ సో కేక్ ఏంటా అనుకుంటున్నారా? నేనైతే యాపిల్ జ్యూస్ తెచ్చుకున్నా. అండ్ ఒక వాటర్ బాటిల్ ఉంది ఆల్రెడీ ఇక్కడే తెచ్చుకున్నా. అండ్ ఒక వాటర్ బాటిల్ ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ నా బర్త్డే కేక్ అండి ఇది. నా బర్త్డే కేకు చూపెడతా. నా బర్త్డే కేకు, మన బర్త్డేని కేక్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి మనము. ఇగో నా బర్త్డే కేక్ ఎట్లా అంటే పిజ్జా, నాకు అది దొరకలేదండి. ఏమంటారు, నాకు అది దొరకలేదు, ఎవరితో అది కేక్ దొరకలేదు. సో కాబట్టి నేను ఈ యొక్క బన్ను తెచ్చుకున్నా. ఈ బన్నుతోటే కేక్ కట్ చేసుకుంటానా. ఇగో నా దగ్గర చాకు కూడా ఉంది. అండ్ ఒక బ్యూటిఫుల్ మంచి వ్యూ కూడా ఉంది మనకు బయట. ఓకేనా? బర్త్డే చేస్తుంటా నేను. సో బర్త్డే అయితే యా వావ్, బాగుంది కేకు. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. సూపర్ నైస్.
మీలో ఎవరైనా ఈ విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారా? ఒక్కొక్క బర్త్డే ఒక్కొక్క దేశంలో అవుతుంది నాది. ఈ బర్త్డే సౌత్ కొరియాలో, నెక్స్ట్ బర్త్డే యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది, ఆ నెక్స్ట్ బర్త్డే అమెరికన్ కంట్రీలో ఉంటుంది అమెరికాలో, ఆ నెక్స్ట్ బర్త్డే నార్త్ అమెరికాలో ఉంటుంది, ఆ నెక్స్ట్ బర్త్డే ఆఫ్రికాలో ఉంటుంది. క్రేజీ ఉంటుంది మన బర్త్డే. టైం అయితే చీకటి అయిపోయింది. టైం చీకటి అవ్వడం ఏంటి, రాత్రి అయితే నైట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారా? నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడే ఉన్నా నేను. చాలా చాలా కూల్గా ఉంది, చల్లగా ఉంది, పొగలు వస్తున్నాయి. అండ్ ఇవాళ ఇక్కడే టెంపరేచర్స్ అయితే చాలా దగ్గరకు అయిపోయినాయి. 2 AM ఉన్నాయి ఇప్పుడు. నైట్ మాత్రం చుక్కలే మనకు. బట్ ఓకే, ఇట్స్ ఓకే. చూడాలి. నేను ఫుడ్ తెచ్చుకున్నా, తింటున్నా. అండ్ నైట్ ఎట్లా గడుస్తుందో చెప్తా నేను. నది పక్క పొంటున్నా కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. అలా అని హోటల్స్లో అవి వేసుకుంటే ఇక్కడ 4-5 వేల రూపాయలు ఉన్నాయి హోటల్స్. దానికన్నా ఒకరోజు జస్ట్ అట్లా చలి లైట్ స్లీపింగ్ బ్యాగ్ ఇట్లా ఉంది కదా, తట్టుకోవచ్చు. అట్లా ప్లాన్ చేసుకుంటున్నా. యా, తినేసి ఇంకా పడుకోవడమే ఫ్రెండ్స్.